దేవుని సూత్రం. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నా హృదయపూర్వక వందనాలు. ఆత్మజ్యోతి సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, మరి విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకపు వందనములు. అందరూ బాగున్నారా? దేవుని దయ, దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. మరి ఆదివారము పరిశుద్ధముగా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మరి భయంకరమైన దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఆత్మ విషయమై జాగ్రత్త కలిగి, మరి పరలోక రాజ్య విషయమై శ్రద్ధ కలిగి ప్రతిదినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవించి మరి ఆత్మను మరి పరలోక రాజ్యం చేరడం కోసం మనం అందరం కూడా ప్రతిదినము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థన చేసుకుందాం. ఎక్కువించండి ప్రార్థన. మహాపరిశుద్ధుడును అతి మిక్కిలి ప్రేమామయుడనే శనికి స్తోత్రాలు నా ప్రభా. నువ్వు పరిశుద్ధుడు తండ్రి. నా ప్రభా నాయన, మరి ఈ స్వరం వినుచున్న ప్రతి కుమార్తెను ప్రతి కుమారుని జ్ఞాపకం చేసుకోండి. కువైట్, దుబాయ్, ఖతర్, మస్కట్, బెహ్రాన్, సౌదీ, అలాగే నా ప్రభా విదేశాల్లో ఉన్న ప్రతి బిడను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా ఈ ఆదివారము పరిశుద్ధముగా నాయన వారున్న స్థలమందే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రభా, మరి ఆత్మ విషయమే జాగ్రత్త కలిగి పరలోక రాజ్య విషయమే శ్రద్ధ కలిగిన ప్రభా, వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవించడానికి ప్రతి కుమార్తెను బలపరచండి. ప్రతి కుమారుని బలపరచండి నా ప్రభా. నేను విదేశాలు పనిచేస్తున్న ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. యజమానులు ప్రేమించడానికి సహాయం ఇచ్చేయండి నా ప్రభా. యజమానులు ఆదరించడానికి సహాయం ఇచ్చేయండి నా ప్రభా. వారికి నీ భయాన్ని పుట్టించండి నా ప్రభా. అకమ లేని వారిని, పాస్పోర్ట్ లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. జీతాలు అందక ఎంతోమంది శ్రమలు పడుతున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. హాస్పిటల్ రోగుల్ని స్వస్థపరచండి తండ్రి. జైల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. నూతనంగా వస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గృహాలు వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సుఖ ప్రయాణాలు సిద్ధపరచండి నా ప్రభా. నేను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరచండి. ప్రపంచ దేశాలలో సమాధానం దయచేయండి నా ప్రభా. నీ రాకడకు సమీపమైన గుర్తులు నువ్వు చెప్పినవి జరిగిపోతున్నాయి నా ప్రభా. ఎవరికి వారే ఆత్మ విషయమే తండ్రి జాగ్రత్త కలిగి జీవించడానికి సహాయం చేయండి. అన్యాయము అక్రము పెరిగిపోయింది, అనేకుల ప్రేమ చల్లారిపోయింది. నీ వాక్యము నెరవేర్పు. నీ రాకడ అతి సమీపము. ఎవరైతే నా ప్రభా నిన్ను కలిగి, ఎవరైతే నా ప్రభా నీ సన్నిధిలో ప్రతిదినము నాయన ప్రార్థిస్తున్నా ప్రభా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవిస్తారు, వారి ఆత్మను నీ రాజ్యం చేర్చుకుంటావు నా ప్రభా. ప్రతి ఒక్కరిని బలపరచండి. ఈ స్వరం నుంచి ప్రతి కుమారుని జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మతో నింపి ప్రతి ఒక్కరినైనా ప్రభా నీ సందులో భద్రపరచుకుని నీ రాజ్యానికి నడిపించమని నా ప్రార్థన ప్రతిఫలం దయచేసి మహిమాగణత ప్రభావాన్ని మీరు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి మరీ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరం దీవించి ఆశీర్వదించి ఆయన సందులో బలపరిచి భద్రపరచుకుందుగాక. ఆమేన్.